సమయంలో మళ్ళీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతో ఆనాడు కృష్ణమాదిగా ఏర్పాటు చేసిన సమావేశానికి వచ్చి వారు హామీ ఇచ్చి ఆ రకంగా చివరిలో వారు ఏబీసీకి అనుకూలంగా మాట్లాడడం జరిగింది. కానీ భారతదేశంలో ఉన్న 47 రాజకీయ పార్టీలు, అనేక కుల సంఘాలు, ఉద్యమ పార్టీలు అందరూ కూడా మరి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించాలి, ఎస్సీ సబ్ కేటగరైజేషన్ను అందరూ కూడా మద్దతు తెలియజేయడం జరిగింది. చివరికి ఆగస్ట్ 1వ తారీఖు 2023 ఒక చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. రాజ్యాంగ ధర్మాసనము 7 జడ్జెస్తో కూడిన కమిటీ చంద్రచూడ్ నాయకత్వంలో మరి ఒక చారిత్రాత్మక తీర్పు రావడం జరిగింది. ఎస్సీ సబ్ కేటగరైజేషన్ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతే, వారు ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించుకోవచ్చు అని చెప్పేసి తీర్పుని ఇవ్వడం జరిగింది. దేశం మొత్తంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు హర్షాది వ్యతిరేకాలను తెలియజేయడం జరిగింది. దాంట్లో తెలంగాణలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు మరి మేము సైతం సబ్ కేటగరైజేషన్కు మద్దతుగా ఉన్నామని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా మాట్లాడడం జరిగింది. ఒక్క మాల సామాజిక వర్గం తప్ప, అందులో బీద వాళ్ళైనా లేదా మాల ఉపకులైన వాళ్ళు కాక ఓన్లీ మాల వాళ్ళు మాత్రమే మరి వెంకటస్వామి కుటుంబానికి సంబంధించిన వివేక్ కావచ్చు, వినోద్ కావచ్చు, వంశీ వాళ్ళ వలలో పడి మాయమాటలకు మోసపోయే పరిస్థితి కనబడుతూ ఉన్నది. ఈరోజు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చి 6 నెలలు, అంటే ఆగస్టు 1వ తారీఖు నుంచి వెళ్ళి ఈ రోజుకు 6 నెలలు పూర్తయిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాలలను వెనుక నుంచి ప్రోత్సహిస్తూ, నేను మాదిగల ముఖాన్నే ఉన్నా, మాదిగ సామాజిక వర్గం వల్లనే నేను జెడ్పీటీసీ అయ్యా, ఎమ్మెల్సీ అయ్యా, 2 సార్లు ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, ఈరోజు ముఖ్యమంత్రి కావడానికి కూడా నా సామాజిక వర్గం ఎవరు కూడా నాకు సహకరించలేదు, మాదిగ సామాజిక వర్గం వల్లనే నేను ఈరోజు ముఖ్యమంత్రిగా అయ్యానని చెప్పేసి ముందు మాట్లాడతాడు. వెనక నుంచి వెళ్ళి మాలలను ఎగేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. నేను కేటగరైజేషన్ కోసం నా ముఖ్యమంత్రి పదవి వదులుకోవాలా, ఏఐసిసి లెవెల్లో మాలలకు బలం ఉంది, మరి ఏఐసిసి అధ్యక్షుడు కరిగే మాల, కొప్పుల రాజు సిడబ్ల్యూసి మెంబర్ మాల, వారినేమో మల్లు రవి, బట్టి విక్రమార్క వాళ్ళిద్దరూ రాష్ట్రం నుండి ప్రాతినిధ్యం వహిస్తూ అక్కడ కాకుండా చేయడం, ఇక్కడ రాష్ట్రానికి వచ్చే వరకు వెంకటస్వామి కుటుంబ సభ్యులు ఇక్కడ కేటగరైజేషన్కు అడ్డుపడే సందర్భం కనబడుతూ ఉన్నది. ఈరోజు రేవంత్ రెడ్డికి ఏమాత్రం సిద్ధున్నా, ఎందుకంటే కమిటీలు వేసి కాలయాపన చేస్తూ ఉన్నాడు. ముందు క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా మరి ప్రభాకర్, సీతక్క, రాజనరసింహ, వీరితో పాటు మల్లు రవిని కూడా వేసి క్యాబినెట్ సబ్ కమిటీ వేసిండు. రేవంత్ రెడ్డి ఏది రాయమంటే గదే రాసే సబ్ కమిటీ, క్యాబినెట్ కమిటీ అంటే. అదేవిధంగా 1 మెన్ కమిషన్ కూడా వేయడం జరిగింది షమీమ్ అఖ్తర్ తోటి. అదేసి కూడా 3 నెలల సమయం ముందు ఇచ్చారు. మళ్ళీ 10వ తారీఖు వస్తే 4 నెలలు, సంవత్సరం, ఓ నెల ఎక్కువ కూడా ఇచ్చారు. అంటే ఇవన్నీ కూడా కాలయాపన కోసం మాత్రమే రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటంటే అందరికంటే ముందుగా సుప్రీంకోర్టులో చంద్రచూడ్ ప్రకటన వచ్చిన వెంటనే నిండు సభలో ప్రకటించడం జరిగింది. అందరికంటే దేశంలో అందరికంటే ముందుగా సబ్ కేటగరైజేషన్
మన తెలంగాణలో అవుద్ది, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి నోటిఫికేషన్స్లో ఇప్పటివరకు వేసిన అవసరమైతే రద్దు చేసి మాదిగలకు ఎలాంటి అన్యాయం జరగకుండా ఏబీసీలు అయిన తర్వాతనే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తామని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది. అయినా కూడా ఆయన మాటలు ఎవరు నమ్మలే. ఇప్పటికే 11-12 వేల ఉద్యోగాలు మరి టీచర్ ఉద్యోగాలు భర్తీ చేయడం అయింది. ప్రొఫెషన్ కోర్సెస్ సంబంధించిన ఎంబీబీఎస్ కావచ్చు, బీటెక్ సీట్లు అన్నీ కూడా ఇప్పటికే పాత లెక్క ప్రకారమే మరి ఒక సామాజిక వర్గానికే ఎక్కువ లబ్ధి జరిగే విధంగా గణాంకాలతో కనబడతా ఉన్నాయి. ఇంకా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే ఓన్లీ మాలల ఒత్తిడి వల్ల మాత్రమే రేవంత్ చెప్తున్నాడు. ఎందుకంటే ఇప్పటికే 1965లో లాతూర్ కమిషన్ కావచ్చు, 97లో రామచంద్రరాజు కమిషన్ కావచ్చు, ఉషా మెహ్రా కమిషన్ 2007లో కావచ్చు, 5లో కావచ్చు, మొత్తం కూడా ఒక సామాజిక వర్గమే మాలలు మాత్రము రిజర్వేషన్ వల్ల లబ్ధి పొందుతూ ఉన్నారు. 70% ఉన్న మాదిగ సామాజిక వర్గం అన్ని రకాలుగా విద్యా ఉద్యోగ రంగాలలో వెనుకబడ్డదని చెప్పేసి కమిషన్ రిపోర్ట్లు వస్తే ఇప్పటి వరకు ఏమాత్రం కూడా చిత్తశుద్ధి ఉండేది ఉంటే వెంటనే రేవంత్ రెడ్డి మరి ఆర్డినెన్స్ ఇస్తాడా లేకపోతే అసెంబ్లీలో బిల్ పెడతాడా, వెంటనే బిల్ పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొదటి నుండి 2001 టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి వెళ్ళి ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరించడానికి మేనిఫెస్టోలో మొదటి రోజు నుండి ప్రతి మేనిఫెస్టోలో అప్పుడు టీఆర్ఎస్ పార్టీగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీగా మా మేనిఫెస్టోలో ఎప్పుడు ఈ సబ్ కేటగరైజేషన్ గురించి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ తొలినాళ్లలో అదేవిధంగా మధ్యలో 2 సార్లు మరి అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా పంపించడం జరిగింది. అప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు స్వయంగా మోడీని కలవడం జరిగింది. అప్పుడు కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా లేదు కాబట్టి మోడీ ఒకసారి పోతే సమయం కూడా ఇవ్వలేదు, ఒకసారి మాత్రమే మాట్లాడడం జరిగింది. అట్లా 2 సార్లు మోడీని కలిసారు మా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. సో అప్పటి నుండి ఇప్పటి వరకు మరి బీఆర్ఎస్ పార్టీ సబ్ కేటగరైజేషన్కు మద్దతుగా ఉంది. ఇప్పుడు కూడా ఈ మొద్దు నిద్ర నటిస్తున్న రేవంత్ రెడ్డి ఒకవేళ కనుక సబ్ కేటగరైజేషన్ చేయకపోతే అది సామాజిక న్యాయానికి, అంబేద్కరిజానికి వ్యతిరేకమవుద్ది. ఆయన మాట్లాడే మాటలకు అదేవిధంగా ఆయన పనిచేసే విధానానికి ఎక్కడ కూడా పొంతన లేదు. మనం అనేక ఉదాహరణలు చెప్పొచ్చు. కానీ మాదిగలతో పెట్టుకోవడం రేవంత్ రెడ్డి, నీ ముఖ్యమంత్రి ఊడిపోవడం ఖాయం. మాదిగలందరూ కలిసి ఉద్యోగం చేస్తే మరి నువ్వు గాలి కొట్టుకపోతావు. ఇప్పటి వరకు అన్ని రాజకీయ పార్టీలు మీ అధినాయకత్వం కూడా చేవెళ్ళ ఎస్సీ డిక్లరేషన్లో కూడా ఖర్గే కూడా ప్రకటించడం జరిగింది. ఎస్సీలను ఏబీసీలుగా వర్గీకరిస్తామని చెప్పేసి అనేక సందర్భాల్లో అనేక వేదికల మీద రాహుల్ గాంధీ కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఏ విధంగా మరి తప్పించుకునే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు ఒక్కవేళ కనుక ఇంకా తాత్పర్యం చేస్తే మరి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం ఇచ్చే పిలుపుకు మరి ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏబీసీలు వర్గీకరించే వరకు ప్రత్యక్ష పోరాటం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ, ఇంకా ఆలస్యం చేస్తే మాదిగలు ఊరుకోరని చెప్పేసి మరొకసారి డిమాండ్ చేస్తూ ఎస్సీలను వెంటనే ఏబీసీగా వర్గీకరిస్తూ బిల్ పెట్టాలి లేదా ఆర్డినెన్స్ తీసుకురావాలి. అప్పటి వరకు ఎలాంటి నోటిఫికేషన్స్ ఇవ్వద్దని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాను.